స్మితా సబ్రవాల్ గారు ఒక డైనమిక్ అండ్ బాగా పాపులర్ ఐఏఎస్ ఆఫీసర్. ఆవిడ అనేక అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ తెలంగాణలో చేపట్టడం జరిగింది. అయితే ఆవిడ గురించి ట్విట్టర్లో ఒక పోస్ట్ వచ్చినప్పుడు ఆవిడ నేను రిప్లై ఇస్తూ, నేను కొంచెం ప్రాణాపాయ స్థితిలో ఉన్న వర్టిబ్రల్ ఆర్టరీ డిసెక్షన్ అనే జబ్బుతో బాధపడుతున్నప్పుడు ఇలాంటి పోస్ట్ రావడం అనేది నిజంగా హ్యాపీగా ఉంది అని చెప్పడం జరిగింది. అసలు ఆమెకున్న జబ్బు ఏంటి, ఆ జబ్బు ఎంతవరకు ప్రమాదం, దాన్ని ఏ విధంగా కనుక్కోవాలి, దానికి ఏ విధమైన ట్రీట్మెంట్ చేశారు, జస్ట్ మెడికల్ ఆస్పెక్ట్స్ ఆవిడ గురించి కాకుండా ఆవిడ చెప్పిన ఆవిడకి వచ్చిన జబ్బు అనేది ఏంటి, దాన్ని ఏ రకంగా ట్రీట్ చేసుకోవాలని చూద్దాం. చాలామందికి తెలియదు దీని గురించి. దీన్ని విఐడి అంటారు సింపుల్గా. వర్టిబ్రల్ ఆర్టరీ డిసెక్షన్ అని ప్రతిసారి మీకు చెప్పడం కష్టం అవుతుంది కాబట్టి విఐడి అందాం. ఈ విఐడి అనేది ఏంటి అనేది తెలుసుకోవాలంటే బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఎట్లా ఉంటుంది అని తెలుసుకోవాలి. బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఎట్లా ఉంటుందంటే ఇక్కడ కెరోటిడ్ ఆర్టరీస్ అని ఉంటాయి, రెండు పెద్ద పెద్ద ఆర్టరీస్ ఉంటాయి, కొంచెం లావుగా ఉంటాయి, ఇటొకటి, అది కెరోటిడ్ ఆర్టరీస్ అంటారు. ఇవి బ్రెయిన్కి మధ్యలో నుంచి ముందు భాగం వరకు సప్లై చేస్తాయి. కానీ బ్రెయిన్కి వెనకాల భాగంలో ఉండే భాగానికి సప్లై చేయడానికి వర్టిబ్రల్ ఆర్టరీస్ అని ఉంటాయి. ఇవేం చేస్తాయంటే ఈ వెనకాల నుంచి ఇట్లా వస్తాయి అన్నమాట. అయితే నార్మల్గా రక్తనాళాలు బోన్కి ముందు కానీ వెనక కానీ ఉంటాయి. అయితే ఈ వర్టిబ్రల్ ఆర్టరీస్ అనేవి బ్రెయిన్కి వెనకాల భాగం సప్లై చేసే వర్టిబ్రల్ ఆర్టరీస్ ఏమవుతాయంటే మన వర్టిబ్రేలోంచి వెళుతుంది అనమాట. అంటే మన స్పైన్ బోన్ ఉంటుంది కదా, ఆ బోన్కి ఉన్న చిన్న చిన్న రంధ్రాల్లోంచి పైకి వెళుతుంది. సో దానివలన ఆ వర్టిబ్రల్ ఆర్టరీస్ కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి. ఎందుకు, అది బోన్ లోపల ఉంది కాబట్టి, బోన్ కదులుతుంటుంది కాబట్టి ఆ రక్తనాళానికి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. అది వర్టిబ్రల్ ఆర్టరీ అంటే ఈ రెండు ఉంటాయి, లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి. యూజువల్గా ఒక వర్టిబ్రల్ ఆర్టరీ ఫుల్గా ఉన్నా కూడా సరిపోతుంది, ఎందుకంటే రెండు వర్టిబ్రల్ ఆర్టరీస్ బ్రెయిన్లోకి వెళ్ళిపోయిన తర్వాత కలిసి బెసిలర్ ఆర్టరీ అనే దాన్ని ఫామ్ చేస్తాయి. కాబట్టి ఒక వర్టిబ్రల్ ఆర్టరీ అయినా బాగుంది అని అంటే సరిపోతుంది. సో ఈ డిసెక్షన్ అంటే ఏంటి, విఐడిలో వర్టిబ్రల్ ఆర్టరీ అనే దాని గురించి చెప్పుకున్నాం. డిసెక్షన్ అంటే ఏంటి? డిసెక్షన్ అంటే ఏంటంటే మన రక్తనాళం ఏ రక్తనాళం తీసుకున్నప్పటికీ కూడా ఆ రక్తనాళానికి 3 పొరలు ఉంటాయి. లోపల ఉండే పొర, మధ్యలో ఉండే పొర, బయట ఉండే పొర. పేర్లు వేరే ఉంటాయి, ఎండోథీలియము, మీసోథీలియము ఈ టైప్లో ఉంటాయి. సో ఆ ఇంటిమా, మీడియా, ఎక్స్టర్నా అనేది ఈ 3 లేయర్స్లో లోపల ఉండే లేయర్లో చీలిక ఏర్పడింది అనుకోండి. ఇవి రక్త ప్రసారం జరుగుతూ ఉంటుంది కదా రక్తనాళాల్లో. ఆ లోపల ఉన్న పొర లోపల చీలిక ఏర్పడితే రక్తం ఏం చేస్తుందంటే ఆ చీలికని ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్ళిపోయినా రక్త ప్రవాహం ఉంది, బాగానే ఉంది. బట్ ఈ చీలిక అడ్డం పడే అవకాశం ఉంటుంది, రక్త ప్రవాహానికి పైకి వెళ్ళే రక్తానికి అడ్డపడే అవకాశం ఉంటుంది. ఇది డిసెక్షన్ అంటే. అంటే మళ్ళీ ఒకసారి చెప్తే, రక్తనాళం లోపల 3 పొరల్లో లోపల పొరలో చీలిక ఏర్పడటం వల్ల ఆ చీలిక లోపలికి రక్తం వెళ్ళిపోవటం వల్ల ఆ చీలిక రక్త ప్రసారానికి అడ్డుపడటం వల్ల వచ్చే ప్రాబ్లంని వర్టిబ్రల్ ఆర్టరీ డిసెక్షన్ ఆర్ విఐడి అంటారు. ఎందుకు వస్తుంది ఇట్లా విఐడి? 2 రకాల కారణాలు ఉంటాయి. ఒకటి, దానంతట అదే చీలిక ఏర్పడచ్చు. అది ఎవరికి ఉంటుంది? కొంతమందికి రక్తనాళాల్లో వీక్నెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు కొంతమంది గుండె వీక్గా ఉంది, కొంతమంది కిడ్నీ వీక్గా ఉంది. రక్తనాళాల్లో వీక్గా ఉంటే ఆ రక్తనాళాల్లో వీక్గా ఉండటాన్ని ఫైబ్రోమస్కులర్ డిస్ప్లేసియా అని కానీ జబ్బు కానీ, ఎయిర్లెస్ డాన్లోస్ సిండ్రోమ్ అని కానీ, మార్ఫన్ సిండ్రోమ్ అని కానీ, ఇలాంటి వాటిల్లో రక్తనాళం గోడ వీక్గా ఉండటం వల్ల అక్కడ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. ఇక రెండోది ఏంటంటే ట్రామా. అంటే సడన్గా మనకి నెక్ మీద ఎవరినైతే కొట్టారనుకోండి, ఇక్కడ తగిలిందనుకోండి, ఏమవుతుందంటే ఆ రక్తనాళం ఏంటి ఒక చోట లోపలికి వెళ్ళేదేమో ఫిక్స్ అయింది, కొంచెం సడన్గా ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ చీలిక ఏర్పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి విప్లాష్ ఇంజరీస్ అంటారు. ఇప్పుడు మనం కారులో కూర్చున్నాము, సడన్గా కొట్టారు, బెలూన్స్ వచ్చినాయి, బట్ తల ముందుకు వెళుతుంది. అట్లా తల ముందుకు సడన్గా వెళ్ళినప్పుడు అక్కడ చీలిక వచ్చే అవకాశం ఉంటుంది. అది మాత్రమే కాకుండా కొంతమంది సడన్గా ఇట్లా పట్టుకొని తిప్పుతూ ఉంటారు, మెడకి మసాజ్ చేసేటట్టుగా. అప్పుడు కూడా వర్టిబ్రల్ ఆర్టరీ డిసెక్షన్ వచ్చి పక్షవాతం లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విఐడి వచ్చిందనుకోండి, ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఇప్పుడు స్మితా సబ్రవాల్ గారికి వచ్చింది ఈ విఐడి అనే ప్రాబ్లమే, ఆవిడే చెప్పారు. అయితే దీనికి ఏం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు? ఫస్ట్ ఎట్లా వస్తుందంటే ఇక్కడ తలనొప్పిగా కానీ ఈ నెక్ పెయిన్ కానీ వస్తుంది. ఆ తర్వాత ఏంటంటే మనకి కొంచెం మాట్లాడటానికి కష్టం అనిపించటం, లేకపోతే మింగడానికి కష్టం అనిపించటం, లేకపోతే ఒక సైడు కొంచెం వణుకు రావటం, లేకపోతే ఫేస్లో నంబుగా రావటం, ఇట్లాంటి కష్టం రావచ్చు దీంతో. అంటే పక్షవాతం అంటే ఆ టైపు కాలు చేయి కదలకుండా ఉండే పక్షవాతం కాదు. దీనికి వచ్చేది ఏంటంటే ఇది వేరు. మాట్లాడటానికి కష్టపడటం కానివ్వండి, చూపు కష్టం తేడా రావటం కానివ్వండి, మాట కష్టం కావటము, కళ్ళు తిరగడము బాగా, లేకపోతే ఫేస్ నంబు రావడము, ఇట్లాంటివి అన్నీ వస్తాయి.
సో దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు? ఎలా డయాగ్నోస్ చేస్తారంటే ఫస్ట్ ఇమేజింగ్ చేయాలన్నమాట. దాంట్లో డాప్లర్ అనేది చేస్తారు. అంటే నెక్ వెసల్ డాప్లర్ అని, ఈ రక్తనాళాలు ఎట్లా ఉన్నాయనేది డాప్లర్ సహాయంతో చూస్తారు. కానీ డాప్లర్ కన్నా మంచి టెస్టులు ఏంటి అని అంటే రెండు ఉంటాయి. ఒకటి సిటీ యాంజియోగ్రఫీ, రెండోది ఎంఆర్ఐ యాంజియోగ్రఫీ. ఇవి రెండు గోల్డ్ స్టాండర్డ్ మోడాలిటీస్ అనమాట. సిటీ యాంజియోగ్రామ్లు కానీ ఎంఆర్ఐ యాంజియోగ్రామ్లు కానీ మనకి ఆ చీలిక చాలా క్లియర్గా కనపడుతుంది. ఆ చీలిక లోపల క్రిసెంట్ సైన్ అంటారనమాట, అది క్లియర్గా తెలిసిపోతుంది. ఒకసారి అది ఉన్నప్పుడు అది ఎక్కడ ఉంది అనేది చూస్తారనమాట ట్రీట్మెంట్ చేయటంలో, అది ఎక్కడ ఉంది అని. అంటే మనకి 4 పార్ట్స్ ఉంటాయి వర్టిబ్రల్ ఆర్టరీకి. ఇక్కడ ఉండేది లోపలికి వెళ్ళేది బ్రెయిన్ లోపలికి కూడా వెళుతుంది వర్టిబ్రల్ ఆర్టరీ. కాబట్టి వర్టిబ్రల్ ఆర్టరీ బ్రెయిన్ లోపల ఉండే దాంట్లో, అంటే క్రేనియం లోపల, స్కల్ లోపల ఉండే దాంట్లో డిసెక్షన్ ఉందా, బయట ఉండే దాంట్లో కూడా డిసెక్షన్ ఉందా లేదా చూసుకుంటారు. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారంటే యూజువల్గా యాంటీ ప్లేట్లెట్స్, యాంటీ కోయాగులేషన్స్ అంటారు. అంటే రక్తం పలచగా అయ్యే మెడిసిన్స్ ఇవ్వడమే దీనికి ప్రధానమైన ట్రీట్మెంట్. ఆ రక్తం పలచగా అయ్యే ట్రీట్మెంట్స్ ఇచ్చినప్పుడు అక్కడ క్లాట్ ఫామ్ కాకుండా ఉంటుంది. ఆ క్లాట్ ఫామ్ కాకుండా ఉంటే మనకి ఈ టైప్ పక్షవాతం వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది. దాంతోపాటుగా కొంతమందికి ఏం చేస్తారంటే వర్టిబ్రల్ ఆర్టరీ లోపల స్టెంట్ వేయటం కానివ్వండి, యాంజియోప్లాస్టీ చేయటం కానివ్వండి, లేకపోతే రేర్గా సర్జరీ చేయటం కానివ్వండి, ఇలాంటివి కూడా చేసే అవకాశం ఉంటుంది. బట్ యూజువల్గా బ్లడ్ థిన్నర్ మెడిసిన్స్ వేసుకుంటూ ఆ తర్వాత మనకేం చేస్తారంటే సీరియల్గా, అంటే కంటిన్యూస్గా ఒకసారి 3 నెలలకి 6 నెలలకి ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ రిపీట్ చేసి చూసుకుంటుంటారు. ఈ టైంలో సడన్గా మెడ కదపటం కానివ్వండి, లేకపోతే అలాంటి స్పీడ్గా యాక్టివిటీస్ చేసేవి ఏవైతే ఉంటాయో, బరువులు ఎత్తటం కానివ్వండి, అలాంటివి చేయకూడదు అనమాట. యూజువల్గా విఏడి అనేది స్పాంటేనియస్గానే తగ్గిపోతుంది. అంటే మనం ఏమీ చేయకుండానే నెమ్మదిగా అది రిజాల్వ్ అయిపోతుంది. మనం రిపీటెడ్గా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే 3 to 6 మంత్స్లో చాలాసార్లు ఆ హెమటోమా తగ్గిపోయి, ఒకవేళ సూడోనిజం లాగా ఫామ్ అయితే కూడా అది కూడా నెమ్మదిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ తగ్గలేదు, లేకపోతే సిగ్నిఫికెంట్ సిమ్టమ్స్ ఉన్నాయి అని అంటే అప్పుడు ఎండోవాస్కులర్ ట్రీట్మెంట్, అంటే కాలు ద్వారా వెళ్ళి మేము చేస్తాం, వర్టిబ్రల్ ఆర్టరీకి స్టెంటింగ్ చేస్తాం. ఇప్పుడు మనం గుండె రక్తనాళాలకు ఏ విధంగా స్టెంట్ చేస్తామో ముందు ఒక రక్తనాళంలోకి వర్టిబ్రల్ ఆర్టరీలోకి వైర్ పంపించి దానికి స్టెంట్ చేస్తాం. ఇది చాలా రేర్ కండిషన్ ఏమీ కాదు. నాకు తెలిసే మా కజిన్ ఒక అతను యుఎస్ నుంచి ఫోన్ చేశాడు, అన్న నాకు ఇలా వచ్చింది అని. సో తనకు కూడా ఎట్లా వచ్చిందో తెలియదు. చాలామందికి తగిలిన దెబ్బలు కానీ, లేకపోతే విప్లాష్ ఇంజరీస్ కానీ, ఏదో గట్టిగా మెడకి ప్రాబ్లం అయ్యి రాదు, ఇది వాళ్ళకి తెలియని కూడా గుర్తుండదు కూడా ఏ రకంగా వచ్చింది అని. చాలామందికి ఈ విధంగా వర్టిబ్రల్ ఆర్టరీ డిసెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ డిసెక్షన్ అనేది వర్టిబ్రల్ ఆర్టరీలో కాకుండా అయోర్టాలో కూడా రావచ్చు. అది ఇంకా ఎక్కువ ప్రమాదకరమైంది. అయోటిక్ డిసెక్షన్ కానివ్వండి, లేకపోతే కరోనరీస్లో కూడా కావచ్చు. గుండె రక్తనాళాల్లో కూడా డిసెక్షన్ వస్తుంది, దాన్ని స్కాడ్ అంటారు. ఇలా బాడీలో ఏ రక్తనాళంలో అయినా రక్తనాళం లోపల చీలిక రావచ్చు. స్మితా అగర్వాల్ గారికి ఈ ప్రాబ్లం వచ్చిందని ఆవిడ 6 నెలల పాటు రెస్ట్లో ఉండటం జరిగింది. ఆవిడ త్వరగా కంప్లీట్గా కోలుకొని కంప్లీట్గా నార్మల్ అయిపోయి మళ్ళీ ప్రజాసేవలో నిమగ్నం అవ్వాలని కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చిందంటే దీని గురించిన అవగాహన పెంచుకోండి, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. నమస్తే.